చేసుకున్నా సరే కొన్ని దేవుడి మాటలు కూడా ఆ పునరుత్థాన సందేశం మనం వినాలి కాబట్టి అసలు ఏమండి మొదటిగా దేవునికి మహిమ కలుగు గాక. మొదటిగా మీ అందరికీ వందనాలు. దయచేసి పిల్లలు కొంచెం కంట్రోల్ చేయండి. తర్వాత మీ సెల్ ఫోన్ దయచేసి ఇంతవరకు మాగలేదు, ఒకవేళ చెక్ చేసుకుని ఒకసారి వాటిని సైలెంట్లో పెట్టండి. హల్లెలూయా. మంచిది. దేవుని మహాకృప బట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్నం వరకు ఈ విధంగా మనం ప్రభువుతో సాగిలపడి ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేసిన దేవునికే స్తోత్రం కలుగును గాక. రోజు రోజుకి ప్రభువులు ఆయన పునరుత్థాన బలంతో నింపబడి ఆయన కొరకు ఇంకా అనేక కార్యములు చేయదు గాక. మంచిది. సమయంలో ఈరోజు ఏంటంటే అసలు మనం ఎందుకు ఇంత సంతోషకరంగా ఇంత 9 గంటలకి ఇంతవరకు మనం ఇంకా వాక్యం వినకుండగానే ఇంత సమయం ఎందుకు సంతోషకరంగా ఉపవాసం నుండి ఎందుకు ఈ విధంగా చేస్తే ఈరోజు ఏంటంటే ప్రత్యేకత పునరుత్థానం. ఈస్టర్ సండే. దేవునికి స్తుతి కలుగును గాక. ఈస్టర్ పునరుత్థానం అంటే వసంతం, తిరిగి లేవటం. పునరుత్థానం, పునర్ ప్లస్ ఉత్థానం. పునర్ అంటే మళ్ళీ తిరిగి, ఉత్థానం అంటే లేపబడటం, తిరిగి లేపబడటమే పునరుత్థానం. దేవునికి స్తోత్రం. ఈ పునరుత్థానం అనే ఈ ఈస్టర్ అనే పదం ఏమంటే ఇది హెబ్రూ పదం కాదు, జర్మన్ పదం. సరే, అది ఏ పదమైనా ఇంచుమించుగా న్యూ టెస్ట్మెంట్లో 104, 105 సార్లు కూడా ఇది రాయబడింది. ఇప్పుడు మన ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటాం. ఏది ప్రాముఖ్యమైన అందులో? చికెనే. అలాగే ఏమంటే మటన్ బిర్యానీ చేసుకుంటాం. దాంట్లో ప్రాముఖ్యమైనది ఏదండి? మటనే. ఇప్పుడు ఈ రోజున పునరుత్థాన ఆరాధన ద్వారా ప్రభువుకు మహిమపరుచుకుని ఏది ప్రాముఖ్యం ఇక్కడ? ఏమండి ఏంటంటే గసగస అంటారు, నాకు తోడలేదు. ఈ ఆదివారం, ఈ పునరుత్థాన ఆదివారం ఏది ప్రాముఖ్యం? అయ్యా యేసే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువారు అట్లా అది ఎంత ప్రాముఖ్యమో ఈ రోజున ప్రభుని ఆరాధన చేస్తామంటే ఇక్కడ యేసే ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభు ఏమండి అసలు యేసు ఆయనకు ఏ పేరు పెట్టి యేసు క్రీస్తు అని పేరు పెట్టారా, యేసు అని పేరు పెట్టారా? మొట్టమొదట యేసే అసలు ఆయన పేరు. మరి క్రీస్తు ఎలా వచ్చింది? క్రీస్తు ఆయనకి బిరుదు. హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఆయనకి ఇచ్చిన యోగ్యత. యేసు అనే మాటకు అర్థం ఏంటండి? రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం ఏంటండి? క్రీస్తు అనే మాటకి అనగా ఒక పని కోసం అభిషేకించబడి తండ్రి దేవుడు తన కుమారుని పంపించాడు. యేసు క్రీస్తు. యేసు ఎట్లా క్రీస్తు అయ్యాడయ్యా అంటే పునరుత్థానము ద్వారా. చెప్పండి, దేవుని స్తోత్రం చెబుదా. యేసుగా ఆయన లాజరు లేపాడు. యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో కార్యాలు చేశారు. కానీ యేసుక్రీస్తుగా ఆయన పిలువబడుతున్నారంటే ఆయన కూడా ప్రత్యేకత ఏంటంటే పునరుత్థానం, రిజరక్షన్. దేవుని స్తోత్రం. ఎందరో పుట్టారు, చనిపోయారు. గొప్ప ఇళ్ళలో పుట్టారు, గొప్పగా మరణించారు. కొంతమంది పుట్టుక కంటే మరణమే గ్రాండ్గా ఉంటుంది. కానీ బాధాకరం ఏంటంటే వాళ్ళు తిరిగి ఎవరో కూడా. కానీ ఈరోజు ఇంత సంతోషం, ఇంత ఆనందం, ఇంత ఉత్సాహం మనకి ఎందుకయ్యా అంటే మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన తిరిగి లేచిన వాడు. దేవునికి స్తోత్రం. పునరుత్థానంలో తిరిగి లేపబడ్డాడు. ఎక్కడి నుంచి? మరణం నుంచి ఆయన లేపబడ్డాడు. మరణం ఆయన బంధించలేకపోయింది, మరణం ఆయన ఓడించలేకపోయింది. మరణాన్ని ఆయనే ఓడించాడు, మరణాన్ని ఆయనే చంపాడు, చావును ఆయనే చంపాడు, తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలారా ఏమంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం లేకపోతే అసలు యేసుకు విలువే లేదు. అందలాంటి వాడే. కానీ ఎందుకు యేసు ప్రభువుని కేవలం ప్రపంచమంతటా ఆరాధిస్తున్నారు? ఆయన ఎవరయ్యా అంటే లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, సమాధిని, సాతాన్ని, సమస్తాన్ని తిరిగి జయించి లేచేవాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్తా. ఆమె దేవునికి స్తోత్రం. ఈ రోజున మన దేవుడు ఎవరయ్యా అంటే ఓడిపోయిన వాడు కాదు, ఆయన సమస్తంలో కూడా జయించి తిరిగి లేచిన వాడు. ఆయన మన ప్రభు ఎవరయ్యా అంటే ఓడిపోయినవాడు కాదు. మన ప్రభు ఎవరంటే ఆయన ఎప్పుడు బాధపడేవాడు కాదు. ఆయన ఓడిపోనేవాడు. నిన్న ఆయన ఏమంటే చేజారిపోనేవాడు. ఆయన కన్నీరు మనకు కారణిస్తాడేమో కానీ ఆ కన్నీటిలో మనం కొట్టుకుపోనేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన పునరుత్థానుడు, ఆయన సమస్తాన్ని జయించాడు. ఎందుకంటే ఈ రోజున ఏమండి మరణాన్ని జయించాడు. అనగా ఈ రోజున మరణం అందరినీ భయపెడుతుంది.
మరణం అందరినీ కబలిస్తుంది. మరణం అందరినీ దాటుకుంటూ వెళ్ళిపోతే మరణానికి బంధుప్రీతులు ఉండవు. మరణానికి ఎవరు కూడా దాక్కోలేరండి. అది ఎంత గొప్ప ప్లేస్లో మనం ఉన్నా సరే, అది బదులు కొట్టుకుని ఎన్ని కింద ఉన్నా సరే మరణం ఒక వ్యక్తి ఏంటంటే ఈడ్చుకుని తన స్థలాన్ని తీసుకెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. కానీ ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వారు, ఏ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఆ మరణ ముళ్ళను పటకని విరిచివేసి ఆ మరణపు యాత్రలను తొలగించి జీవితకాలం అంతా మనకు రావాల్సిన మనకున్న ఆ మరణ భయాన్ని చేశారని ఆయన తొలగించి జీవితకాలం అంతా మరణ భయం చేత దాసునికి లోబడిని మనల్ని విడిపించింది బిడ్డలారా. లోకాసువార్తలో ఆయన చెప్పినట్టుగా మొదటి యాత్ర చెప్పినట్టుగా జీవితకాలం అంతా నిర్భయులమై ఏ భయం లేకుండా ఆయన్ని స్తుతించే యోగ్యత ప్రభు మనకి ఇచ్చారు. నమ్మిన వారు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామండి. చేతులెత్తి చెప్తారండి, నాకు తేడా, నా నోరు తేడా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి దేవుడు ఇక పునరుత్థానము నిజంగా అనగా యేసు ప్రభు వారు కూడా ఆయన పుట్టారు, పెరిగారు, జీవించారు, చనిపోయారు, ఆయన సమాధి చేయబడ్డారు. కానీ సమాధిలో లేడని ఆయన సమాధి ఎక్కడ ఉందండి? యెరూషలేములో ఉంది. ఆయన సమాధిని జయించి బయటకు వచ్చాడు. ఎందుకు తెలుసా అండి? ఆయన రావాలి కదండి, మరి అందుకే సమాధిని తెరిచాడంట. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఆయన, అవునా కాదండి? ఆయన రావాలంటే సమాధి బద్దలుగొట్టుకుని రావట్లేదు. ఆయన రావాలంటే సమాధి దగ్గర ఉన్న ఎదురున్న రాయి దొరికించడం అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగా సమాధిగా ఉన్న బయటికి ఆయన రాగలడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన సమాధి ఏమైందంటే ఖాళీ సమాధి యెరూషలేములో ఉంది. హల్లెలూయా. అనేక మందికి ఈ రోజున యెరూషలేము ఎందుకు ఒక సందర్శన స్థలం అయిపోయిందయ్యా అంటే అక్కడ అన్ని సమాధులు ఇంకో చెప్పమంటారా, ఇది సమాధుల తోటలో సమాధి కాదు. ఇది యేసు ప్రభువుని ఎక్కడ సమాధి చేశారండి? సమాధి తోటలో కాదు, అది ఒక తోట. అది ఒకటే సమాధి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. అనేక సమాధుల మధ్యన అంటే అందరిలాంటి మరణం కాదైంది. ఆయన ప్రత్యేకమైన వాడు కాబట్టి ఆ సమాధి తందు కూడా కాదు. అరిమతయి యోసేపేనండి తొలుచుకున్న ఒక శ్రేష్టమైన స్థలంలో ఆయన సమాధి చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ సమాధిని చూడటానికి నేటికి ప్రపంచ దేశంలో ఒక వింతగా మారిపోయింది. అది కారణం ఏంటంటే ఆ సమాధి అన్ని సమాధులాగా మూయబడిన కంపుకొట్టిన సమాధి కాదు, అది తెరవబడిన సమాధి, అది ఖాళీ చేయబడిన సమాధి. ఆయన లేడు ఇక్కడ, ఆయన లేచి ఉన్నాడు అని ప్రపంచానికి సందేశం. ఆయన మరణాన్ని జయించిన వాడు, ఆయనే పునరుత్థానుడు, ఆయనే సజీవుడని ఈ రోజున దేవుని ఎరగని వారు కూడా తెలుసుకున్నా చేసేది. ఎందుకంటే ఆ సమాధి ఎందుకు తెరబడిందంటే లోపల ఉన్న ఆయన బయటికి రావడం కోసం. ప్రతి సంవత్సరం ఈ మాట చెప్తాను. బయట ఉన్న వారు లోపలికి వెళ్ళి ఇది నిజమే అని పునరుత్థానాన్ని నమ్మునట్లుగానే సమాధి తెరిచాడు. దేవుని స్తోత్రం. ఆయన బయటికి రావడం కోసం కాదండి, బయట వారందరూ లోపలికి వెళ్ళి ఆయనను గణపరచడానికి, ఆయన పునరుత్థానం ఒప్పుకోవటం. దేవునికి స్తోత్రం. చాలా రోజులు ఉన్నాయి పునరుత్థానం రోజులు. ఆయన 500 మందికి కనపడ్డాడు, 11 సార్లు కనపడ్డాడు. మొట్టమొదటిగా మగ్దలేనే మరి కనపడ్డాడు, పేతురు కనపడ్డాడు, తర్వాత క్లోపా అనే వ్యక్తి కనపడ్డాడు, ఎమ్మాయి వెళ్ళిపోతున్న శిష్యులకి కనపడ్డాడు, అపోస్తలుడైన సౌలు గారికి కనపడ్డాడు. ఇంకా ఎవరన్నాడు? యాకోబు తల్లి అయిన మరియా, సలోమి, తర్వాత హోసన్న అని 3 వ్యక్తి స్త్రీలకి కూడా ఇలాగా పేతురు కనపడ్డాడు. 500 మందికి ఒకేసారి ఇలాగా 11 సార్లు ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. 11 సార్లు నాకు రెఫరెన్స్ ఉన్నాయి, నీకు చెప్పట్లేదు. దేవుడికి స్తోత్రం. ఆయన చనిపోయిన, ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆయన ఆరోహణమై ఏం చేశాడంటే వెంటనే వెళ్ళిపోలేదు పరలోకం. 40 దినములు ఆయన భూమి మీద ఆత్మస్వరూపంగా సంచరిస్తూ ఇంకా శిష్యులను ఏంటండి బలపరుస్తూ అనేక చోట్ల వారికి కనబడుతూ ఇంకా ఆయన వారిని స్థిరపరిచి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరయ్యా అంటే మనల్ని ఆదరించేవాడు. ఈ పునరుత్థానం ద్వారా మనకి ఏం కలుగుతుందయ్యా అంటే ఆదరణ కలుగునుగాక. ఎందుకంటే నేను చనిపోయాడు, అందరూ ఏడిసి అందరూ అమ్మాయికి వెళ్ళిపోతామంటే ఆయన వెళ్ళిపోలేదు. అసలు జస్ట్ నేను కొంచెం ఆత్మస్వరూపిగా మారితే వీళ్ళు చేసే కథలు ఎలా ఉంటాయని కొంచెం ఆయన ఎగ్జామ్ పెట్టాడు అంతే. వాళ్ళు చాలామంది అవుట్ అయిపోయారు అందులో. దేవుని స్తోత్రం. అవునా కాదండి? కాబట్టి దేవుడారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క సమయంలో ప్రభు బిడ్డలుగా మన అందరూ కూడా ఏమండి ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడలేదని, మనం అడిగింది ఇవ్వట్లేదు, మనం ఏమంటే కథలు పడవసరం లేదు. ఏ సమయానికి ఏది చేయాలో ఆ సమయానికి అది దయచేయునుగాక.
కాబట్టి నేను వెళ్ళారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన పునరుత్థానం ద్వారానే నేటి మన విశ్వాసానికి ఒక మూలం. హల్లెలూయా. చాలా విశ్వాసాలు, చాలా నమ్మకాలు ఉంటాయి, కానీ క్రైస్తవుల విశ్వాసానికి ఎందుకు ప్రాధాన్యత అంటే, వారు ఏం కలిగి ఉన్నారంటే, ఆయన ఎలాగైతే పునరుత్థానం ద్వారా లేపబడ్డాడో, తక్కిన వారందరూ కూడా ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ వరుసలందరినీ కూడా ఏం చేస్తాడండి, ఆయన లేపుతాడు. హల్లెలూయా. కాబట్టి పునరుత్థానం యేసు ప్రభు ఒక్కడికే కాదు, ప్రథమ ఫలంగా క్రీస్తు లేపబడ్డాడు. క్రీస్తులను అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడి ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న వారు, మంచి ఆత్మీయ మరణం పొందిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా అదే క్రమంలో మరొకసారి ఏంటంటే ఆయన వచ్చినప్పుడు కడవరకు పోగినప్పుడు తక్కిన వారు కూడా లేపబడతారు. దేవుని స్తోత్రం. ప్రపంచంలో ఎవరికైనా ఉందండి ఆధిక్యత? ఒక యేసై నమ్మిన వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం ఈ మధ్యాహ్నంలో ప్రభు బిడ్డలంగా మనం ఎలా ఉంటున్నాం? చాలా సమాధులు. గౌతమ బుద్ధుడి సమాధి చైనాలో ఉందా? మూతపడి ఉంది. గాంధీ గారి సమాధి ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉంది కదండి. ఇంకా ప్రపంచాన్ని గడగలాడించి ఎవరున్నాయన? ద గ్రేట్ అలెగ్జాండర్ సమాధి మూయబడి ఉంది. ఇలా జూలియస్ సీజర్ అనే ఒక చక్రవర్తి ఏమండి ఎంతో మందిని చంపి, ఆ చంపిన వారి రక్తంలో తన వస్త్రాన్ని ఉతుకున్న మంచి క్యాండిడేట్ ఆయన. అంత వీరుడు సూర్యుడు కూడా, అయినా సరే అందరూ కూడా అయిపోయారు. దేవుని స్తోత్రం. ఇంకొక ఆయన ఎవరండి? చిన్న దోమ కూడా చచ్చిపోయాడు ఆయన. సరే ఎవరో మొత్తం మీద దేవునికి స్తోత్రం. తన 33వ ఏట ఒక చిన్న దోమ కుట్టి జ్వరం వచ్చి, ఎవరండి? ఎట్లా కదండి, చూసారా ఎంత మంది ఉంటున్నారు? నాలెడ్జ్ అది కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే 33 సంవత్సరాలు యేసు ప్రపంచానికి శాంతిని పంచిపెట్టారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదా. ఈ రోజున ప్రభువులో మనం బ్రతికితే మన ప్రయాసం ఎప్పుడు వ్యర్థమో కాదండి. అయితే పునరుత్థాన రుజువులు మనం చూసాం, పునరుత్థానపు సాక్ష్యాలు మనం చూసాం, అనేక సమాధులు చూసాం, కానీ యేసయ్య సమాధి మాత్రమే తెరవబడిన సమాధి. దేవునికి స్తోత్రం. మన క్రైస్తవులమైన మనం ఇంకా ఏ సమాధిలో ఉన్నాం? ఒకవేళ మనం ఏ సమాధి సిగ్గా, భయమా, పాపమా, అలవాట్ల ఈ సమాధులన్నీ ప్రభు మన మీద లేకుండా వాటి నుంచి మనకు విడుదల దయచేయను గాక. అయితే కొద్ది నిమిషాలు మరి పునరుత్థానం అయింది కదా ఏమండి? ఈ పునరుత్థానం ద్వారా అసలు మనం ఏం పొందుకోబోతున్నాం? దేవుని బిడ్డలంగా మనం మా దేవుడు తిరిగి లేచాడండి ఏమండి, క్రీస్తు నేడు పుట్టిన అంటున్నారు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఘనత రాలేదు. ఏమంటే ఆయన పెరిగినప్పుడు అద్భుతం చేసినప్పుడు కాదు. ఈరోజు ప్రపంచమంతా దుష్ట దురాత్మ శక్తులు కూడా ఎందుకు వణుకుతున్నాయంటే ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థానుడు, ఆయన తిరిగి లేచేవాడు. ఆయన ముందే చెప్పాడు, ఇదిగో నేను ఏంటండి ఆయన ప్రకటన 1:18 ఏమన్నాడు ఆయన? ఇదిగో మృతునైతే కానీ యుగ యుగములను ఇదిగో నేను అనేక రోజులు శిష్యులను చూపించాను. దేవుని ఇక సమయంలో ప్రభు బిడ్డలంగా ఈ పునరుత్థాన ఆశీర్వాదాలు ఏమండి మనం చూస్తున్నాము. ఏమండి ఆయన పునరుత్థాన ఆనందములతో నింపబడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయడుగాక. దేవునికి స్తోత్రం. అయితే ఈ పునరుత్థానమును బట్టి మనం ఏం పొందుకోవాలి? అసలు ఒక ఆయన అంటున్నాడు, ఈ పునరుత్థానం నాకు చాలా మీరు అంటున్నాడు ఆయన. ఎందుకంటే యేసయ్య పునరుత్థాన బలాన్ని అనుభవించిన వారు ఎప్పుడు సిగ్గుపడరండి, వారు అలసిపోరండి, వారు ఆయాసపడండి, వారు ఎప్పుడు దేనికి కూడా నేను చనిపోవాలనే ఆలోచన వారు రానివ్వరు. హల్లెలూయా. ఎందుకని? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది ఇక్కడ. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి, కొంచెం పిల్లలు సైలెంట్గా ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం పక్కన కలిపి చదువుతున్నాను. నేను చదువుతాను. ఏ విధము చేతనైనను మృతులలో నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడునై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలేవాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తం నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇదే పునరుత్థాన రహస్యం. చెప్పడం దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు ప్రభువుని ప్రత్యక్షంగా చూసారా? చూడలేదండి. ఆయన స్వరాన్ని విన్నారు. సౌలా సౌలా నీవేళ నన్ను. ఆయన కూడా ఒక సాక్షి. అయితే ఆ విధంగా ఆ సాక్ష్యము పొందినటువంటి ఈ పౌలు గారు ఏమో చూడక ఒక అనుభూతి కలిగి ఉన్నారు.
ఏ విధము చేతనైనా ఏమన్నాడండి ఇక్కడ? ఏ విధము చేతనైనను మృతుల్లో నాకు కలగా. మనకుందా ఈ ఆశ? ప్రభు నేను ఎప్పుడు చనిపోయినా కానీ నేను ఏమంటే నువ్వు వచ్చినప్పుడు ప్రభు నేను రేపపాటు నువ్వు లేపినప్పుడు నేను లేవాలి, నీ కడపర శబ్దానికి నేను మహిమ శరీరం ధరించుకోవాలి. దేవుని స్తోత్రం. పునరుత్థానం అంటే ఏంటండి? ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మన సమస్యలు తీరిపోవడం పునరుత్థానమే కాదు. మనం చనిపోయిన సమాధి చేయబడతాము. సమాధి చేయబడిన తర్వాత ఏమండి ఆ కడపర శబ్దం రోగించినప్పుడు మన మట్టి శరీరం మహిమ శరీరం ఏమవుతుందంటే అండి, అది ఎట్లా? అది పునరుత్థాన బలం ఎవరైతే పొందుకుంటారో ఆ పునరుత్థాన అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో, అంటే ప్రభు నాకు వస్తుంది, ఎవరు మనకు సహాయం చేయలేదండి. ఎవరు మనకు సహాయం చేస్తారండి? చెప్పాలి. ఎందుకు చేయగలుగుతాడు ఆయన? ఆయన ఎవరు అసలు? మన దేవుడు ఎవరండి? అమ్మా కరెక్టే మీరు చెప్పి, కానీ ఈ సండే ప్రకారం చెప్పాలి. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, సమాధిని, సమస్తమును ఓడించే దేవుడు మన దేవుడు. మరణం ఆయన ముందు రాగలిగింది కానీ ఆయన దాటి వెళ్ళగలిగిందా అండి? ఒక వ్యక్తి చనిపోతే పాడిని మోసుకెళ్తున్నారండి, కానీ పాడిని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు దింపమన్నాడు కొట్టిలా. దింపిన తర్వాత ఆ బిడ్డను లేపి తిరిగి సజీవంగా ఇచ్చారు. చెప్పడం దేవుని స్తోత్రం చెప్తాం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని నిన్ను ఈడ్చుకుపోతున్నాయి, కొన్ని మరణకరమైన పరిస్థితులు. మరణ మృదంగం మారుమోగుతుంది, దాన్ని నువ్వు మోసుకున్నావు. నువ్వు ప్రభు బిడ్డ అయినా సరే కొన్ని వల్ల అవ్వట్లేదు. కానీ ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలిగితే మనల్ని వేడికి స్థాయిలో కానీ కొన్ని ప్రభుని ఏది కూడా దాటి వెళ్ళలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పునరుత్థాన బలముని ఏమన్నాడు పౌలు గారు ఇక్కడ 11 వాక్యంలో? మృతుల్లో నాకు పునరుత్థానమును. ఒక మాట, మృతుల్లో అంటే మనల్ని మృతులుగా చేసేది ఏదండి? పాపం కదండి, పాపం. మరి పాపం నుంచి మనకి రిలీజ్ ఉందా? ఇప్పుడు పాపం నుంచి మనం విడుదల పొందామా? అందరూ చెప్పేస్తారండి. పాపం నుంచి మనం ఎవరు చెప్పగలగాలి పాపం నుంచి విడుదల పొందామని? యేసు రక్తంతో కడగబడిన వారే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని పునరుత్థానం హ్యాపీస్ నుంచి చెప్పుకున్నాం, కానీ అసలు నీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు మరణం ఏముందని ఇక్కడ? ఏ విధంగా చేతనైనను ఏమండి మృతుల్లో నాకు పునరుత్థానం కలిగింది అని చెప్పగలిగే సత్తా నీకు నాకు ఉండాలి. అప్పుడే ప్రభువుని మనం మాట్లాడే దమ్ము ధైర్యం మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఓపెన్గా మాట్లాడుతానండి నేను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రభు బిడ్డని చెప్పుకోవడం కాదు. నీకు నాకు ఏమండి పాపము, శాపము నుంచి, అలవాట్ల నుంచి, ఇక్కట్ల నుంచి, పాప సంబంధమైన భూయిష్టమైన జీవితం నుంచి నీకు నాకు ఒక విడుదల రావాలి. దాని మీద జయం కావాలి. అప్పుడే నువ్వు దానిలో ఉన్నట్టు. హల్లెలూయా. మేము ప్రభువుని నమ్ముకున్నామండి. ప్రభు బాగా దీవించాడండి. దేవుడు ధర్మస్కరం అంటాడు. దేవుని స్తోత్రం. మీరు నా సోది సాక్ష్యాలు ఎవరికి కావాలి? నువ్వు నేను ఏం లాభపడ్డాం కాదు మనం చెప్పేది. ప్రభువును అంగీకరించిన తర్వాత మన లైఫ్ ఎంతగా మార్చబడింది, ఎంతగా ప్రభువుకు ట్యూన్ అయింది, పరలోక సంబంధంగా ఎలా మార్చబడింది, ఎలా రూపాంతరం చెందిందని ఒక రూపాంతరపు జీవితం ద్వారా ప్రభువుని కనపరచాలి. హల్లెలూయా. అందుకే పౌలు గారు మామూలు వ్యక్తి అండి. ఏ విధమ చేతనైనా మృతుల్లో నాకు పునరుత్థానము కలగాలని కోరుకున్నాడు. ఒకటి అసలు ఈ కోరిక ఈ ఉదయకాలం కలుగుతుందా? ప్రభువా ఏ విధంగా నేను రక్షణ పొందాలయ్యా, ఇంకా కొన్ని విషయాలు నాకు విడుదల లేదయ్యా, ఇంకా కొన్ని విషయాలు నాకు పునరుత్థానపు విడుదల మాకు లేదయ్యా. ఎందుకంటే పునరుత్థానం ద్వారా యేసు సంస్థను ఏం చేశారండి? జయించారు. మరి జయ జీవితం మనకు ఉందా? ఈ పునరుత్థానం ద్వారా మనం ఏ విషయంలో ఓడిపోతున్నామో ఆ విషయాల్లో దేవుడు ఇప్పుడే మనకు జయమిచ్చును గాక. నెంబర్ 1. రెండో చూడండి అక్కడ, ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడిని, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. దేవునికి స్తోత్రం. అంటే ఎదురు ఏంటనుకుంటున్నారు? సౌలు ఏంటనుకుంటున్నారు? అంశాలు చుట్టూ చూసారంటే ఆవిడ సోదే ఆ ప్రభు పునరుత్థానం ఇవేవి గొప్ప కాదు. దేవుని స్తోత్రం. అవి చాలా అందగత్తండి. ఇష్టం ప్రార్థనా పర్వాలండి, ఇవన్నీ కరెక్టే. కానీ ప్రభు పునరుత్థాన బలము దేవి కూడా ఎన్నికైన కాదు. దేవుని స్తోత్రం. వారందరికీ అన్ని రకాలు అన్నీ వచ్చినట్టు ఎవరి ద్వారా అండి? అవన్నీ కూడా వాటికన్నా గొప్పగా దేవుడు చేస్తాడు. ఒకటి జయ జీవితం మనకు కావాలి. రెండోది ఏంటంటే ఏమంటే ఇక్కడ చెప్పినట్టుగా పునరుత్థాన బలమును ఎరిగినవాడు. ప్రభుని ఎరిగినాకే ప్రభు మనకు తెలుసు అండి 20 సంవత్సరాలు మేము చర్చికి వెళ్తామండి అదే అనే కాదు, చర్చికి వెళ్తున్నామనే కాదు, ఆయన పునరుత్థాన బలం మనం కలిగిన వారని మన చుట్టూ ఉన్న వారు ఏమవ్వాలంటే యేసయ్యను మనం చూసి తెలుసుకోవాలి. ఆయన బలం ఏంటో మనకు తెలియాలి. దేవుని స్తోత్రం.
ఆయన పవర్ ఏంటో మనకు తెలియాలి. దేవునికి స్తోత్రం. ఆ బలమును అనుభవించాం. అందరూ ఒకసారి ఏమండి ఒక చాలా చెప్పాను, ఒక గాలి తుఫాను వచ్చినప్పుడు అందరు ఇల్లు పడిపోయినాయి అంట. అయితే ఒక పూడి గుడిసి మాత్రం చెక్కు చెదరలేదు. అప్పుడు అధికారులు వచ్చి ఏంటయ్యా మహా పడిపోయి నువ్వు ఏంటి కొబ్బరాకులు ఇలా ఉందంటే, నేను ప్రభుత్వం వారు ఇచ్చిన లెక్కల ప్రకారం గుడి చేసుకున్నాను అన్నాడు. ఆశ్చర్యపోయాడు అధికారులు. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రభు అంచనాల ప్రకారం ఏమంటే మనం ఎప్పుడైతే ప్రభులో బ్రతికి ఆయన పునరుత్థాన బలం ఎరిగిన వారంగా ఉంటామో ఏది మన ఇంచు కూడా ఏ బలహీనత, ఏ భయము, ఏ ఆందోళన మనం కలపగలుగుతుందా అండి? అందుకే ఒకటి మనకి జయ జీవితం కావాలి, రెండవది ఆయన పునరుత్థాన బలాన్ని పొందుకుందాము గాక. ఎవరైతే జయ జీవితం కలిగిన పునరుత్థాన బలం పొందుకుంటారో కాస్ట్లీ విషయం ఏంటంటే వారు లోకాన్ని పెంటగా. ఒకటి పునరుత్థానం, ఆయన్ని ఏమంటే జయ జీవితం మనకు రావాలి. రెండోది ఆయన పునరుత్థాన బలాన్ని ఏం కాదని ఫస్ట్ దేవుడు చూసుకుంటాడు. ఆయన ముందు ఇవన్నీ అంతా ఆయన లేడండి, ఆయన తెలియదండి, ఆయన చూసుకుంటాడంటే ప్రార్థన చేద్దాం. పునరుత్థాన బలం ఎరిగి మాట్లాడి దేవుని స్తోత్రం. అంతే సేమ్గా రెండోది ఏంటంటే ఇవన్నీ ఎరిగి మనం ఏం చేయాలంటే లోకాన్ని దేంతో సమానంగా ఎంచుకోవాలంటే పౌలు గారు ఎంచుకున్నారు, పెట్టతో సమానంగా. అందుకే ఈ లోక స్నేహం దేవునితో వైరం. లోకంతో స్నేహం చేస్తే దేవునితో ఏమైపోతాడు మనము? ఎందుకు లోకంతో స్నేహం చేయకూడదు? తండ్రి ప్రేమ లోకం స్నేహం చేసే వారితో ఉందా? నా సొంతం ఈ లోకం ఉన్నదంతా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, ఇవి ఏమైనా తండ్రిలో మనకు దొరుకుతాయండి? అసలు తండ్రి మనం పుట్టిన మెటీరియల్ కాదు ఇది, మన తండ్రి పెట్టడం. హల్లెలూయా. కాబట్టి వీటికి వేరే మనం ప్రభులో జీవించినప్పుడు పౌలు గారు నాకు అనిపించింది ఉదయకాలం వాక్యం సిద్ధపడతామంటే చూడండి ఏమన్నాడు ఇక్కడ ఒక మాట. ఫిలిప్పీ పత్రిక 4:19 4:13 ఏమిటండి? నన్ను బలపరచు అనేది నేను సమస్తమును అంటే దాని అర్థమే నా అంతా నేనేమి కూడా నేను జీరో, ఆయన హీరో. హల్లెలూయా. నన్ను బలపరిచి ఆయన పునరుత్థాన శక్తిని బట్టి ఎవ్రీథింగ్ పాసిబుల్ అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోషం, ఈ బాధ, ఈ ఉత్సాహం మీలో నాలో వస్తుందా? ఈస్టర్ శుభము ద్వారా ఇటు రోషం, ఇటు బాధ, ఇటు ప్రోత్సాహం మనకు వచ్చింది కాక. నేను వీక్ అండి, నా ప్రభు గొప్పవాడు. ఎందుకంటే నేను అన్నాడు కదా, నేను నన్ను బలపరచు అనేది. ఏం బలపరుస్తుంది పౌలు గారిని? మాల్డోవా, హార్లిక్సా, జొన్న రొట్టె ఏం కాదు, ఆయన పునరుత్థాన బలం. దేవుడి స్తోత్రం. పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలచి యేసు మేఘాలపై దేవునికి మహిమ కలుగును గాక. మన నిరీక్షణ కూడా కాపాడేది ఏంటండి? పునరుత్థానం. ఎక్కడో వద్దు, పునరుత్థానం మీద ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే సబ్జెక్ట్ పునరుత్థానం. దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. ఆయన పునరుత్థాన బలం కలిగి ఉంటే దేవుడిని నీ విషయంలో బలహీనడే. నువ్వు అలా డొక్కతాళ్ళ సన్నగా ఉంటావు, కానీ ప్రార్థన దేవుడు ఆ పక్కలందరినీ కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వీరికే, నువ్వు ఎవరి దృష్టిలో గొప్పవాడు, అసలు నువ్వు అందరికీ అసహ్యమే, కానీ ప్రభువు నువ్వు ముద్దు పెట్టదు. దేవుని స్తోత్రం. ఎఫ్రాయిం ఎన్ని పనులు చేసిన ఏమంటాడంటే ఎఫ్రాయిమా అని ఏడుతూ ఉంటాడు, కానీ ఎఫ్రాయిమా నాకు ముద్దు పెట్టని ఒక పక్క దేవుడు అతన్ని ముద్దు పెట్టుకుంటా ఉంటాడు. అవునా కదా అండి? ఎఫ్రాయిం నాకు నేను తండ్రి కానా, అతను నాకు జ్యేష్ఠ కుమారుడు కానీ అతను నాకు ముద్దు బిడ్డ అంటాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎఫ్రాయిం అనే వ్యక్తే కాదు, ఈరోజు మన జీవితంలో మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? నాకు ఏమన్నాడు మనల్ని? ఆయన ముద్దు బిడ్డలుగానే ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మన కోసం ఆయన శ్రమ పడ్డాడు, మన కోసమే ఆయన పునరుత్థానం పంచిపెట్టింది. దేవునికి స్తోత్రం. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆయన పునరుత్థాన బలం మనం కలిగి ఉంటే సమస్తము చేయగలుగుగాక. అదే మా పౌలు గారు ఈ ఫిలిప్పీ పత్రికలోనే ఇంకో మాట 4:19 ఏమంటాడండి? ఐశ్వర్యంగా చెప్పిన క్రీస్తు మహిమలో తన ప్రతి అవసరమును పునరుత్థాన బలం ఎరిగిన వారు ఎప్పుడు బలహీనతారు. పునరుత్థాన బలం ఎరిగిన వారు ఎప్పుడు లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుతారు. ఈ పునరుత్థాన బలం ఎరిగిన వారికి ఎప్పుడు పొదుగు ఉండదు. ఏదో విధంగా సహాయము తన మహిమలోంచి దేవుడు ఇస్తానే ఉంటాడు. లేదంటారండి, అన్నీ చేస్తారండి. అదే పునరుత్థాన ఎఫెక్ట్ అంటే. దేవుడికి స్తోత్రం కలుగును కాక. వీళ్ళకి ఏమున్నదంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు, అవి చేస్తారని ఎక్కడి నుంచి వస్తున్నాయండి వీళ్ళకి? పైనుంచి బ్యాంకు మరి అది
పైకి చూడండి ఏముందేమో. ఈ పైకి చూడలేకపోతున్నారంటే నిలబెట్టేస్తాయా? దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. మన పౌరస్థితి ఎక్కడ ఉందంటండి? పరలోకం ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రభు అన్నాడు, ఆయన నన్ను బలపరచువాడు ఆయనే. దేవుని స్తోత్రం. నా నిధి అక్కడ ఉంది, అక్కడి నుంచి సమస్తము ఆయన. నేను ఇక్కడ ఆయన పునరుత్థాన బలనిమిత్తం ఈ లోకాన్ని పెంటగా ఎప్పుడైతే ఎంచుకుంటానో ఆ క్షణమే, తక్షణమే, ఆ మరుక్షణమే ప్రభు నాకు ప్రతి అవసరము పరలోకం ప్రతి ఈవిని నాకు దయచేయను కాక. అందుకే ఈరోజు పౌలు గారు అన్ని సంఘాలు కట్టగలిగారు. మంచి పోరాటము పోరాడగలిగారండి. శత్రువుల చేతిలోంచి, కపట సహోదరుల చేతిలోంచి, భయంకరమైన మరణ పంచుల్లోంచి విడుదల పొందిన కారణం ఏంటంటే రెజరక్షన్, పవర్ ఆఫ్ పునరుత్థాన శక్తి. దేవునికి స్తోత్రం. ఎదురుకెళ్ళిన కొన్ని విషయాల్లో. కాబట్టి ఈ పునరుత్థాన బలంతో ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. పౌలు గారి వంటి బలంతో మనల్ని ఆదరించును గాక. అయితే ఈ ఆయన లూకాసు వార్త 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఆయన ఏమండి చదువు మొదటి మాట కొన్ని విషయాలు. తెల్లవారుచుండగా తీసుకొని వచ్చి చూచి కనబడలేదు ఉండగా నిలబడి భయపడి వెతుకుచున్నారు. సిలువ వేయబడి మూడవ దినమున లేవవలసి ఉందని ఆయన మీతో చెప్పిన మాట మీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సమాధి చేయబడ్డాడు. తిరిగి ఏమంటే ఆయన సమాధి అయినప్పుడు ఏమండి కొంతమంది స్త్రీలు, యూదులు స్త్రీలు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యం తీసుకున్న సమాధి దగ్గరికి వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారంటే వారు? నేటి క్రైస్తవులు కూడా ఎక్కడికి వెళ్తున్నారంటండి? ఈ జాత్యం వదలలేదు చాలామంది. ఈ పునరుత్థానం ద్వారా ఈ వైరస్ మనలో కాలిపోను గాక. అరే చనిపోయి సమాధి చేసి ప్రభువుకు ఆత్మ అప్పగించిన తర్వాత ఇంకా 3 రోజులు సమాధి గడికి వెళ్దాం పాస్టర్ గారు, మీరు కూడా వస్తారా? ఏం చేయని వచ్చాం పెద్దనట్టాలా? అక్కడే భోజనాలా? దేవుడికి స్తోత్రం. వయసు పెరిగే కొలది చిన్నపిల్లల లక్షణాలు ఏమవ్వాలి మనలో? పోవాలి మనలో. పెద్దవారయ్యే కొలది చిన్నపిల్లల లక్షణాలు ఏమవ్వాలండి? పెద్దోళ్ళు అయ్యాం, దేవుడు బెంచ్ గారు ఇచ్చాడు, ఆ బెంచ్ గారు వేసుకెళ్తున్నాం. అక్కడ ఎవడో గుడ్డి పిల్ల ఆడుతున్నాడు. నేను ఆడతాను చెప్పేసి ఏమండి అక్కడ ఏదో గొసి పెట్టేసుకుని ఆ కారు మీద నీళ్ళు చిమ్మేసి అక్కడ గొడి పిల్ల ఆడుకుంటా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మన కారు ఎవడో వేసుకెళ్ళిపోతూ ఉంటాడు. మన ఫోటో పేపర్లో వచ్చేది ఏమని? మైండ్ పోయిందని. దేవుని స్తోత్రం. అది మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. శిరస్సైన యేసుని కలిగిన వారు మనం ఎలా బ్రతకాలో అలాగే బ్రతకాలి. హల్లెలూయా. వారి సమాధి దగ్గరికి వెళ్ళారు, కానీ సమాధికి వచ్చారమ్మా మీరు కాబట్టి వచ్చారు స్త్రీలారా మీకు సన్మానం అన్నాడండి ఆయన. అసలు ఆయన లేడు కదా అక్కడ. కాబట్టి క్రైస్తవులు ఒకసారి సమాధానికి వెళ్ళాలి. ఇదివరకు ఐజాక్ ఉండేవాడు, మన ఐజాక్ రెప్క అమ్మగారు ఉన్నారు. రెప్క చెప్పిన పర్లేదు, ఆయన అప్పుడే వచ్చి ఓడేసిన పండుగకి మరి రెప్కి వెళ్ళిపోయిందండి. అది ఎందుకు? సమాధులకి ముగ్గెట్టుకోవడానికి. దేవుడికి స్తోత్రం. చాలా మందికి ఇది ఒక రోగం. ఇది ఈ పునరుత్థాన శక్తి ద్వారా వారి మనసు జీవితం మార్చబడను గాక. మన దేవుడు సమాధిలో ఉండేవాడు. ఒక విషయం చెప్పనా, ఇక్కడ 4 స్త్రీలు వచ్చారండి. అవునా? ఇంట్రెస్ట్గా వినండి. ఒకరు మరి మాత్రం రాలేదు. ఎవరో తెలుసా అండి? లాజరు గారి యొక్క అక్కగారు రాలేదు. ఎందుకు తెలుసా? నా తమ్ముడు చనిపోయి 4 రోజులు అయింది, కుళ్ళిపోయి నా తమ్ముడిని సమాధిలో లేపితే ఇంకా ఆయన సమాధిలో ఉంటాడో గట్టిగా చెప్పబడిండే. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున సమాధి సన్మానాలు, సమాధి శుభ్రాలు మనలోంచి పూర్తిగా తొలగిపోను గాక. అటువంటి బంధువులు కలిగి ఉంటే వారికి వాష్ చేద్దాం, చెబుదాం, లేకపోతే వారి నుంచి దూరం అయిపోదు గాక. అలాంటి వాళ్ళతో మన సంబంధాలు కలిగి ఉండకూడదు. అవునా కాదండి? వారి బంధువులే కావచ్చు, కానీ ఏమైనా ఇటువంటి లక్షణాలు ఉంటే వారికి మనం సెపరేట్ అవ్వాలి. వారి ద్వారా నీకు ఆస్తి వచ్చినా సరే, ఇక్కడ వారి ద్వారా ఆస్తి పోతుంది ఏదో చేయటం అనుకోండి, అక్కడ నేను చేతి చేస్తానే. దేవునికి స్తోత్రం. వెరీ సీరియస్ ఈ విషయంలో ప్రభు, నేను కాదు. ఎందుకంటే సమాధానికి మనం వెళ్ళారు, కానీ వారికి ఏం ఉపయోగం కూడా లేకపోయిన తర్వాత సమాధి దగ్గర ఉండిన రాయి దొరలేపబడి చూచారు. అసలు ఈ సంగతాలుగా గుర్తులేదు. అసలు సమాధి మీద రాయి కూడా 1000 కిలోలు అన్నది. 8-10 మంది మనుషులు దాన్ని పట్టుకొని జరిపితేనే అసలు జరగనే
కానీ ఏమో ఆయన వెళ్ళేసరికి సమాధి మీద రాయి తొలగించబడిందంట. ఇది ఒక అద్భుతమా కాదండి? ఇది పునరుత్థానం రోజు కూడా ఒక అద్భుతం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆ సంగతి వారికి గుర్తులేదు. ఎందుకు దేవుని చెప్పమంటారా? వారికి చూడండి, సమాధి రాయి తొలగించబడినట్టు చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి, వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్? ఈ స్త్రీలకి దేహం అంటే వీళ్ళు అనుకున్నది జరగాలి, వీళ్ళు చెప్పింది అక్కడ ఉండాలి అంటే ఈ మైండ్ సెట్లో ఉంటారు చాలామంది క్రైస్తవులు. ఎలా అనుకున్నారో, ఏ దర్శనం కలిగి ఉన్నారో అదే ప్రభు జరిగించాలట. వారి కళ వచ్చింది అక్కడ కనబడాలి, కళ్ళ ముందు జరుగుద్దండి అది. ఇక్కడే ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, పునరుత్థానం ఒక అద్భుతం చేసిన వారు అనుకున్నది జరగకపోవడం ద్వారా, వారి ఇష్టం అక్కడ లేకపోవడం ద్వారా ప్రభు అద్భుతం అసలు వారికి అద్భుతంగానే అనిపించలేదు. మాట ఎక్కిందా మనకి? కొన్నిసార్లు ప్రభు ఎన్ని కార్యాలు చేసినా దేవుడు చేస్తాను, అందరికీ జరుగుతున్నాయి. నీ ఉసురు జీవితమే పక్కన నాశనం అయిపోతున్నాను, ప్రభు చేస్తాలే. దేవుడు కదండి ఆయన, మన సేపు దేవుడు నీకు చేయాలని అప్పుడంటే నెక్కినా కానీ దేవుడికి స్తోత్రం. వారు మా కోసం ప్రార్థన చేయండి. మా పిల్లల పెళ్ళి అయిపోవాలి. ఎలా అయిపోద్ది? 7 రోజులు పసుపు చీరలు కట్టి జెండాలు కట్టి ఏంటనేది ఏదో పండుగ అన్యులాగా కూడా 7 రోజులు ఏమంటే కోకులమ్మలాగా ఏ చూసేస్తున్నారు అలాగా చేయకూడదు కదా. అలాగంటే ఫస్ట్ పిల్లలు కదా, ఫస్ట్ ఫ్రెండ్స్ వస్తారు కదండి, బాగోదండి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఏమంటే ఎంత వయసు వచ్చిన పిల్లలకు ఉన్నారు కానీ వారికి ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదో బాధపడుతున్నావు, కానీ నువ్వు చేసే మిస్టేక్లు బట్టే. అసలు నువ్వే పెద్ద అడ్డుకోవడం, పిల్ల అవ్వకపోవటం. తల్లులారా, మీరు నా గురించి కోపడినా పర్లేదు. 7 రోజులు ఏదో చేయాలంట అక్కడ, పసుపు చీర కట్టాలంట, నీళ్ళు ఎలా పోసుకోవాలంట, ఆ కెమెరా గాడు వచ్చి 20,000 తీయాలంట కెమెరా. చూసారండి, ఇది మనకు అవసరమా? ఒక జిల్లా కూడికి పోయి ప్రార్థన పెట్టి పనులు మొదలు చేసుకుని ఏమంటే ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ప్రధానం చేసుకుని పెళ్లి చేసుకుని సరిపోదా? కొత్త చిట్కాలండి అన్నీ కూడా. అవి కొత్త బండి పద్ధతులు నశించిన గాక. అలా అనుకున్నదే జరగాలంట. ఏమండి, అక్కడ ప్రభు దేహం కనబడకపోయేసరికి ప్రభు రాయి దొరికిన సంగతి అసలు వీళ్ళకి పెద్ద అద్భుతంగానే అనిపించలేదు. వద్దండి, పునరుత్థానపు దేవుడు మనం ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మనం అనుకుని మన మైండ్ సెట్ ప్రకారం జరగడం కాదు, ప్రభు నడిపింపు ఎలా ఉందో అని. ఈరోజు చాలామంది అద్భుతాలను మర్చిపోతున్నారు. అట్లా ఎన్ని కార్యాలు చేసినా ఏమీ రుచిపసి ఉండలేదు. కారణం ఏంటంటే వారికి దేహం మీదే ఇంట్రెస్ట్. హల్లెలూయా. ఆల్రెడీ దేహంగా నేను అందులో ఉంటానని చెప్పాడండి ఆయన. ఎప్పుడో చెప్పి నేను ఉండను, 3 రోజులు తిరిగి అది మర్చిపోయాడు. తర్వాత ఒక దూత వారి కోసం అక్కడ నిలబడిందండి, వారికి చెప్పిందండి, వారితో మాట్లాడిందండి, వారిని హెచ్చరించింది. ఏం తెలుసా? సజీవుడైన వారిని మీరు ఎందుకు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే ముందు దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన దేవుడు సమాధుల్లో అక్కడ ఇక్కడ ఉండేవాడు కాదు. మన దేవుడు ఎవరయ్యా అంటే సజీవుడు, మృతుని గెలిచిన వాడు, నా జీవితాలని గెలిపించేవాడు, నన్ను నిలబెట్టేవాడు, ఆయన శక్తిని బలాభివృద్ధి కలగజేయవాడు. సమస్యలు పోయి కుప్పకులిపోయి ఇంకా నేను ఇంతే అని అనుకున్నామేమో కానీ నిన్ను కూడా వదలడు ఆయన. గనులతో సమానంగా కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నా వల్ల కాదండి అనుకుంటాం కానీ నిత్యంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టాడండి. ఇదో నా వల్ల కాదు, ఈ సోది ఉన్నది సోదే, ఇంకా మా అసలు చెప్పరాలి మేము బయటికి అని చెప్పేసి ఏమండి రెక్కని తీసుకెళ్ళి ఒక సూచన చూపించి ఒక పర్వత తీసుకెళ్ళి ఒక అన్య బలిపీఠాన్ని పడగొట్టించి ఏమండి 300 మందితో 1,00,000 మందిని చిత్తు చేయట్లేదా? పునరుత్థాన శక్తి చెప్పడం దేవునికి స్తోత్రం చెప్పదా? ఏదో జరగలేదని, నేను ఇంతే, మా కుటుంబం ఇంతేనని నీ కుటుంబాన్ని చూసుకోవడం కాదు. ఎన్నాళ్ళు గానుగు చాటు దాక్కుంటావు, ఎన్నాళ్ళు చెట్టు చాటు దాక్కుంటావు. రా బయటికి, దేవుడు నేను పిలుస్తున్నాడు. ఆయన కాడి కిందకి రా, ఆయన దర్శనానికి లోబడు. ఆయన చెప్పినట్టు కానీ అనుమానం ఉంటే సూచనలు అడుగు, చూపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు అస్సలు చాలా పెరుగుదా నేను. కానీ ఆ పెరుగుదాన్ని తీసుకొచ్చి పెరుగుబడి ఏం చేశాడంటే, ఇద్దరు వ్యక్తులు పడుకున్నారు, ఎవరు శత్రులు. వాళ్ళకు కళ్ళని అంటే ఒక రొట్టె ఏంటండి, ఎవరు డొలుకుంటారు, డొలుకు వస్తుందంట కళ్ళని. మళ్ళీ అది కూడా డొలుకుంటూ వచ్చేది ఇంత కళ. మీరు స్నేహితుడు కళ్ళు మూసుకొని వచ్చాయి. ఏమండి, రొట్టె వచ్చేది ఇంకేముంది ఆ రొట్టె ఏదో రొట్టె కాదు, అది గిజ్జోటి రొట్టె అన్నారు. ఒక్కొక్కరు లేచారండి. అరే కలబడిందిరా అంటే ఏ కళ, ఇదంతా కళ. మళ్ళీ లేచి చెప్పుకున్నారంట. ఒక రొట్టె డొలుకుంటా వచ్చి మన గుడారాన్ని అమాంతంగా కొట్టిందంట. ఆ గుడారం లేచిపోయిందంట. అది ఇంకోటి ఏమీ కాదు, అది ఎవరో తెలుసా? గిజ్జోను.
యెహోవా ఖడ్గం గిద్యోను ఖడ్గం. ఆయన ఖడ్గానికి మన గుడిసెలన్నీ లేసిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆ కలపాలను చెప్పుకుంటామంటే గిద్యోను ఎంత ఫౌరో చేసింది గిద్యోనికి. దేవునికి స్తోత్రం. పునరుత్థాన శక్తిని నువ్వు ఆశ్రయిస్తే కనుక, ఆయన మాటలో ఉన్న అభిషేకాన్ని నువ్వు పొందుకోగలిగితే కనుక ఖచ్చితంగా మనం బలపరచుగాక. మరి ఇక్కడ ఎవరంటే సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో, మరి ఎవరు వెతుకుతున్నావు అసలు? నెంబర్ 1 చూడండి, ముగిస్తున్నా ఒక మాట నోటితో చెప్పేసి. మత్తయి సువార్త 6:31 చూడండి. ఏమి తిందమా, ఎంతటిది ఏమి వెతకాలి ఈ మధ్యాహ్న సమయం? చింతింపబడి మీ పనిలో ఉందని తెలుసు కాబట్టి చూడండి, కాబట్టి మీరు దేవుని రాజ్యం నీతిని, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యం నీతిని, ఆయన నీతి అంటే ఏంటండి? ఆయన మాట విన్నట్టునే నీతి. ఆయన రాజ్యం ఏ రాజ్యం అండి? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోక రాజ్యాన్ని వెతకడం కాదు. ఈ లోకం ఎంతకాలంలో ఒక రోజు పుట్టుకు మనం ఏమైపోతామండి? వెళ్ళిపోతాం. ప్రభు రాజ్యము, పరలోక రాజ్యం, ఆ ఆనందంలో, ఆ సంతోషంలో మనము కూడా నిలబడి జీవించుదుముగాక. పాట ఇదొక పాడి వాళ్ళ పాట ఏంటి, మానేశ్వరి ఏంటండి? ఎంత సుందరమో కదండి. చూడాలి లేదని దేవుని చూసేసి చాలాసార్లు ఎక్కువైపోయి పాడలేకపోతాం. అది అక్కడ ఏమీ ఉండదు. అక్కడ ప్రభు ఆనందం మాత్రమే ఉండదు గాక. చనిపోయిన ప్రవీణ్ పాటలు గారు ఏమండి, యేసు ప్రభు కానీ, తర్వాత మన ఎవరండి బాప్తిస్మ యోహాను గారిని ప్రకటించింది ఏంటంటే ఆయన గురించి, ఆయన రాజ్యం గురించి. దేవుని స్తోత్రం. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అని నెబుకద్నెజరే సాక్ష్యం చెబుతున్నాడండి. హల్లెలూయా. ఆయన రాజ్యము ఒకటి. ఈలో ఎంత ఉంటుందో తెలియదు. ఈ లోక రాజ్యాన్ని మనం ఏం చేయలేవు, కానీ పరలోక రాజ్యం మీద ఆశ. అందుకే సిలువలో ఆ దొంగ ఏంటండి, యేసు నీవుని నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన రాజ్యం ఉంది. ఆ రాజ్యం మన సొంతం అవ్వబోను గాక. ఆ రాజ్యం వెతుకుదము గాక. రెప్పపాటున ఎప్పుడో ఒక రోజున అక్కడికి ఆ రాజ్యంలో మనకి ఏమున్నాయంటే, అక్కడ మనకి అనేక నివాసాలు ఉన్నాయి. నిత్యం ఆనందించము గాక. కాబట్టి ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి. రెండోదిగా చూడండి, ఇక్కడ ఇంకేముందో చూడండి. యోహాను సువార్త 14:5 వాక్యంలో తోమ అడుగుతున్నాడు. 14:5లో ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు? మాకు తెలియదు. తెలియదే చాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మొదట ఆయన నీతి రాజ్యాన్ని వెతకాలి. రెండవది తోమ అన్నాడు, ప్రభువాన్ని వెళ్ళే మార్గం మాకు అంటే ఏమి ఎదుగుతాడంటే తోమ ఇక్కడ, ఈ మార్గాన్ని మాకు చూపించి. ఈ రోజు నా మార్గం తెలియక అనేక మంది ఏమైపోతున్నారంటే మతంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది మార్గం అని అనుకోకుండా ఏమనుకుంటున్నారు, ఒక మతం అనుకుంటున్నారు, ఒక మూఢత్వం అనుకుని బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. యేసు ప్రభు అనేది, యేసు క్రీస్తుని అంగీకరించడం ఒక మతం కాదు, ఒక మార్గం. నిత్య జీవానికి వెళ్ళే ఇరుకు మార్గం ఇది. ఇరుకు మార్గంలో అడుగు పెడితే కనుక ఈ రాజు ఏం చేస్తాడంటే నిన్ను విశాలను తీసుకువెళ్ళగాక. అసలు ఇరుకు ముందు ఎందుకు పెడతాడంటే, చాలామంది ఇచ్చిన ఇంట్లో మేము ఉండు బ్రదర్, చిన్న ఇంట్లో మేము ఉండు బ్రదర్, బెడ్రూమ్ నుంచి హాల్లో కనపెడుతున్నాం, హాల్లో నుంచి తప్పదు. మరి కొంతకాలం మొదలు అలాగే ఉంచుతాడు, మనం ఇరుకులోనే ఉంచుతాడు. ఇరుకులో నువ్వు సెట్ అయితే అప్పుడు విషయాలు తీసుకెళ్ళగాక. ఇరుకునే ఇష్టపడకపోతే ఇంకా ఏమంటే పరలోకం వెళ్తామని, అవునా కదండి? కాబట్టి దేవుని మార్గమును తోమాలా వెతికితే ఆయన ఏమన్నాడండి, నేనే మార్గము. హల్లెలూయా. మరి ఈ మార్గంలో మనం ఎలా ప్రయాణం చేస్తున్నాం? ఈ మార్గంలో ఎంతవరకు వచ్చామని అసలు, ఈ మార్గంలో ఏమేమి చూసాము అసలు? కాబట్టి ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుదాం. రెండవది, తోమ కొంతకాలం అప్రమికంగా ఉన్నాడు, కానీ తర్వాత మన భారతదేశానికి వచ్చేదే లేదండి. ఈ రోజున భారతదేశంలో అందరూ ప్రభు నమ్ముకున్నామంటే మనకి సువార్థికుడు ఎవరు? తోమాయే. దేవునికి స్తోత్రం. ఒకసారి తోమా గారు మన దేశానికి వచ్చి సువార్త పట్టించి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మరి నిన్ను ఈ రాత్రి కల్లో కనబడి, సిస్టర్ నువ్వు పలానా అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళాలంటే మా తమ్ముడిని పంపండి ప్రభువా, మా చెల్లిని పంపండి ప్రభువా అని వెనక్కి తిరగకూడదు. ఆయన రాజ్యం కొరకు, ఆయన మార్గం కొరకు మనం ప్రయాసపడదు గాక. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి. తోమాలాగా ఆయన మార్గం అడిగాడు కాబట్టి ఈరోజు భారతదేశాన్ని ఒక మార్గంగా చూపించాడు. కోట్ల మందికి ఒక సువార్తగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. ఆఖరిగా లూకా సువార్త 11:13 ఒక మాట ఉందండి, ముగింపు మాట ఇది. 11:13
పరిశుద్ధాత్మ 11:9 చదువు ఒకసారి. ఎంతది? 11:13. తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా దేవునికి మహిమ కలుగును గాక. పైన అడుగుడి మీకు ఇవ్వండి, వెదకుడి మీకు, తట్టుడి మీకు. అడుగు ప్రతి వారికి ఇస్తాడు. అయితే ఏది అడిగినా ఇస్తాడని గ్యారెంటీ లేదు. కానీ తను అడుగు పరిశుద్ధాత్మను వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను. కాబట్టి మనం మూడోదిగా దేని వెతకాలంటండి? పరిశుద్ధాత్మను వెతుకుదుము గాక. మొదట ఏం వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. రెండోదిగా ఆయన మార్గం వెతకాలి. మూడోదిగా పరిశుద్ధాత్మను. యోహాను పత్రిక 3వ అధ్యాయం ఆయన ప్రేమను మనం వెతకాలి. ఎందుకంటే ప్రేమ లేకపోతే మనలో జీవము లేదు. కాబట్టి 4 వెతుక్కుంటూ మొదట ఏం వెతకాలంటే మనం నీతిని, రాజ్యాన్ని వెతకాలి. రెండవది ఆయన మార్గం వెతకాలి. మూడవది పరిశుద్ధాత్మ వెతకాలి. ఆఖరికి ఆయన ప్రేమను వెతుకుతూ అనేక మందికి పంచిపెడుతూ ప్రభులో ముందుకు సాగుదాం. దేవుడు మనం బలపరిచి ఈ పునరుద్ధరణ ఆశీర్వాదాలను నింపి మనల్ని బలమైన సాధనాలుగా మన నెక్స్ట్ జనరేషన్ వారికి మనమే ఒక సాక్ష్యం నిలబెట్టుకుంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ లేచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు మహిమ చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు, వందనాలు. మరణము గెలచి బ్రతికించబడు నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు కనపరచుచు ఆరాధించుచు, స్తుతి పాడుచు కనపరచుచు మహాపరిశుద్ధుడు, మహాగణుడైన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, కనికర సంపన్నుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క ఏప్రిల్ మాసం 20 మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. 9 గంటల ఇంతవరకు ఎంతో ఓపికతో నాయన నీ పునరుత్థాన బలం మేము పొందడానికి నాయన, నీ పునరుత్థాన బలాన్ని అనుభవించడానికి నాయన మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి మీకు మహిమించి వచ్చి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరు మీ ఆత్మతో నింపండి, మీ బలముతో నింపండి నాయన. మీ పునరుత్థాన బలాన్ని మేము పొందుకొని ప్రభువా పౌలు గారి ఒక అన్యోన్య జీవితం జీవించినట్టుగా సహాయించి నాయన. ప్రభువా మేము ఇంకనో సమాధుల్లో ఎక్కడెక్కడో వెతకడం కాదు కానీ ప్రభువా నాయన మిమ్మల్ని ఎలా వెతకాలో, ఎంతవరకు వెతకాలో, వెతికిన మేము ఏ విధంగా మారి అనేకులకు నాయన నీ పునరుత్థాన సువార్తను అందించాలో మాకు తెలియపరిచి. అలనాటి భక్తులు ఎంతగానో వాడబడ్డారు నాయన. వారందరూ 500 మంది వాడబడ్డారు. ఈరోజు మమ్మల్ని కూడా వాడుకుంటాయా నీ పునరుత్థాన శక్తిని పంచిపెట్టడానికి, నీ పునరుత్థాన ఆనందాన్ని పంచిపెట్టడానికి మనందరినీ వాడుకో. ప్రజలందరినీ మీరు దీవించేందుకు వాటిని ఆత్మీయంగా బలపరచండి ప్రభువా. మన ఈ నెలలో ప్రభువా ఇంకా జరగవలసిన ప్రతి కార్యాన్ని జరిగించండి. కుటుంబాలపై నెమ్మది, సమాధానం, దేవుని క్షేమము కలుగును గాక, విడుదల కలుగును గాక. ప్రజలకు ఏ బంధకాల్లో, ఏ శ్రమల్లో చుట్టబడిన ఆయన కట్టబడి ఉన్నారు, వారికి ఏ శ్రమలో విడుదల కలుగును గాక. ఈరోజు కూడా ఎవరో ఇంకా ఆయన ఆనందం లేని వారుగా ఎన్నో రకరకాల పరిస్థితుల్లో నాయన మగ్గుతూ సమస్యలు తిప్పుకోలేక వచ్చి ఎంతో దిగులుగా ఉన్నారు, ఇంకా వేదనతో లోపల కలవబడుతున్నారు. మరి ఎవరైనా అలాంటి వారు ఉంటే కనుక ఇప్పుడే వారికి ఏస్తున్నాములో వారికి విడుదల ప్రకటిస్తున్నాము. మా వల్ల కాదు నాయన, మా పక్క వారి వల్ల కాదు కానీ నాయన 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 సంస్థలు కట్టలు తెప్పినవాడ నాయన, గిద్యోను నాయన ఆ పిరికితనాన్ని తెప్పిన మీ పునరుద్ధరణ శక్తిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. వీళ్ళందరినీ ప్రతి దర్శించాలి. ఎవరి బిడ్డల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, పసిబిడ్డల్ని, శిశువుల్ని అందరినీ మీరు పేరు మీద దీవించి ఆశీర్వదించండి. ఇది మొదలుకొని ఇంకా నీ పునరుత్థాన బలమును మేము అధికంగా పొందిన ఆయన, దైవ కృప అందరూ అధికంగా ఉన్నట్టుగా పునరుత్థానం ఇంకా అధికంగా ప్రకటించినట్టుగా నాయన మా సంఘము, మా కుటుంబాలు, వ్యక్తిగతంగా కూడా నాయన ఈ పునరుత్థానం అనేక చోట్ల పంచిపెట్టే వారికి మా తయారు చేసి వాడుకు దీవించి ఆశీర్వదించు. సాయంకాలం షాపులు జరిగే పరిచయ సమస్తను సమకూర్చి మంచి వాతావరణం తీర్చుకోవచ్చు. వీళ్ళందరూ దీవించండి, నెమ్మది సంపాదించు. రాని వారిని కూడా క్షమించి మరొకసారి అడిగించి పేరు చేసి మహిమ పొందమని మమ్మల్ని, మా సంఘాన్ని, మా పరిచయాన్ని, మా కుటుంబాలపై నీ కృప వచ్చునుగాక. సహాయం రాని వారు కూడా ఎక్కడైనా ఉంటే ఆ ప్రాంతంలో నీ పునరుత్థాన బలాన్ని అనుభవించినట్టుగా సహాయం చేసి మనం దీవించు. జరగవలసిన ఇక్కడ ఆదిత్య కార్యక్రమంలో తోడుగా ఉండండి. ఈ ప్రియులు తండ్రి ప్రభు రాజేష్ షారోన్ వారి కుటుంబ సంఘానికి ఆదిత్య వారి బిడ్డలు కూడా మీరు దీవించండి. వారు కూడా ఇంకా నీ పునరుత్థానం అధికంగా ఎరిగి అధికంగా నీలో ఫలించినట్లుగా ఆ ఇచ్చిన బిడ్డ నీలో పెంచుకోవాలని ఒక ఆశ ఆర్భాటం కలిగి ఉండగా ఆశించి ఆత్మీయంగా పరపరిచి మేలు చేసి మహిమ పొందమని పరిచయం దీవించమని భోజన కార్యక్రమంలో అలాగే ప్రయాణం తోడే నడిపించమని యేసయ్య శ్రేష్ఠ వాతావరణ అననుకూల వాతావరణాన్ని ఖండిస్తున్నాను. నెమ్మది దూరం నెమ్మదికి ముందు నెమ్మదించి మీ నామనికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి కనపరుస్తున్నాము తండ్రి. యేసు రక్తమే
శిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడు యేసు వారి కృప, ఆదరణ దేవ పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి, సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులను ఏర్పాటు ప్రియ కుటుంబమును ఆయన పునరుత్థాన బలం సమృద్ధిగా కలుగును గాక.